పసుపు బోర్డుతో బీజేపీ ఎంపీ అరవింద్ సూపర్ హిట్ కొట్టేశారా? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై బీజేపీ పట్టు బిగించినట్లేనా? బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు ఉమ్మడి జిల్లాలో ఇక గండిపడినట్లేనా? అదే జరిగితే ఎమ్మెల్సీ కవిత కూడా రూటు మార్చేయడం ఖాయమా? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పసుపు పంటకు పెట్టింది పేరు. ఇక్కడ పసుపు రైతులకు మంచి లాభం చేకూరేలా పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని ఏండ్ల తరబడి నిజామాబాద్ జిల్లా వాసులు కలలు కన్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా అది మాత్రం సాధ్యం కాలేదు. కానీ ఎంపీ ధర్మపురి అరవింద్ మాత్రం 2019 ఎన్నికల్లో తాను పసుపు బోర్డు తీసుకొస్తానంటూ రైతులను తన వైపు తిప్పుకున్నారు. అంతేకాదు కల్వకుంట్ల కవితను ఓడించి చరిత్ర సృష్టించారు అరవింద్. ఆ ఎన్నికల్లో ఆయన గెలిచినా పసుపు బోర్డు దిశగా అడుగులు పడలేదు. తీరా 2024 నాటికి మరోసారి బోర్డు గురించి చర్చ జరిగింది. కానీ అయోధ్య రామ మందిర నిర్మాణం, రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులతో మరోసారికి బీజేపీకి కలిసి వచ్చింది. వరుసగా రెండోసారి ఎంపీగా విజయ డంకా మోగించారు అరవింద్. ఇందూరు పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారు తన యొక్క ఎలక్షన్ లోపల బాండ్ పేపర్ మీద రాసిచ్చినటువంటి పసుపు బోర్డు ఏదైతే ఉన్నదో ఈరోజు అమలు చేయడం జరిగింది. రైతులు ఒక 70 ఏళ్ళ నుంచి పసుపు బోర్డు కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఎంతోమంది నాయకులు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ప్రతి నాయకుల కోసం రైతులు ఎన్నో విన్నపాలు ఇచ్చుకున్నారు. అటువంటి కాంగ్రెస్ టీఆర్ఎస్తో గాంధీ మన పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నతో ఈరోజు నరేంద్ర మోడీని ఒప్పించి మన ఇందూరుకు పార్లమెంట్ బోర్డు తేవడం అనేది చాలా అభినందనీయము. ఈ రైతుల తరపు నుంచి అరవింద్ అన్నకు స్పెషల్గా ధన్యవాదాలు చెప్తున్నాము. రెండవసారి గెలవగానే పసుపు బోర్డు దిశగా వేగంగా అడుగులు పడ్డాయి. అరవింద్ ఈ విషయంలో గట్టిగా లాబియింగ్ కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైతేనేం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల కోరికను మోడీ సర్కార్ మన్నించింది. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తెలంగాణ వాసులకు ప్రధాని మోడీ సంక్రాంతి కానుక ఇచ్చినట్లయింది. జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా గంగారెడ్డి నియమితులయ్యారు. గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. పసుపు బోర్డు ఇవాళ రైతులందరూ ఆనందం ఉత్సాహాలతోని ఈ సంక్రాంతి జరుపుకోవడం జరిగింది. ఒక విషయంలో ఎన్నో కష్టాలు ఒక పెద్ద మనిషి చెప్పడం జరిగింది. 70 ఏళ్ళ నుంచి కష్టపడి ఈరోజు పసుపు బోర్డు వచ్చిందంటే తన 70 సంవత్సరాల సంతోషంతో ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఈరోజు ఒక ఆనందం ఆ రకంగా కలిగిందంటే ఆ పేద మనిషి మాట్లాడడంలో మాకు ఆనందం ఇది జరిగింది. అరవింద్ అన్న గారు ఈ కృషికి బాండ్ పేపర్ మీద రాసిచ్చడం జరిగింది. పసుపు బోర్డు రాకతో ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి తిరుగులేదనే వాదన వినిపిస్తుంది. ఎందుకంటే జిల్లాలో ఎక్కువగా రైతులు పసుపు పండించేవారే. పసుపునే నమ్ముకుని జీవనం వెళ్లదీస్తున్న అన్నదాతలు ఎంతోమంది. వాళ్లను దృష్టిలో పెట్టుకుని బోర్డును తీసుకురావడంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయన్న చర్చ జరుగుతుంది. ఎన్నో ఏళ్లగా సాధ్యం కాని అసాధ్యాన్ని బీజేపీ సుసాధ్యం చేసినట్లయింది. పైగా ఎంపీ అరవింద్ తాను ఇచ్చిన మాటను నిలుపుకున్నట్లయింది. దీంతో ఇక కమలం పార్టీతో పాటు అరవింద్ కూడా పట్టు సాధించినట్లేనన్న మాట వినిపిస్తుంది. ఇప్పటికే 2 సార్లు విజయడంకా మోగించిన ఆయన మరింత స్ట్రాంగ్ లీడర్గా అవతరించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అంతేకాదు ఇక జిల్లాలో పోరు బీజేపీ కాంగ్రెస్ల మధ్య ఉంటుందన్న వాదన వినిపిస్తుంది. మన ఎంపీ అరవింద్ ధర్మపురి గారు పట్టుదలతోటి మన నరేంద్ర మోడీ దగ్గర ఈ ప్రస్తావన పెట్టి దీని గురించి చాలా కష్టపడి శ్రమపడి మా నిజామాబాద్కు ఈ పసుపు బోర్డు కంపల్సరీ కావాలా, రైతులు పసుపు పండిస్తున్నారు, నష్టపోతున్నారు, మరి తగిన ధర వస్తలేదు, తగిన ధర రావాలి, మరి ఎటో సాంగ్లీ మహారాష్ట్ర అటు ఇటు తీసుకుపోవడానికి కూడా చాలా ఖర్చులు అవుతున్నాయి. మరి అట్లా కాకుండా మన నిజామాబాద్లోనే మనకు గిట్టుబాటు ధర రావాలని రైతులకు మేలు చేయడానికి కోసము పట్టుదలతోటి కృషితోటి తీసుకొచ్చినందుకు అరవింద్ అన్నకు ఈ పసుపు బోర్డు ఇచ్చినటువంటి ఆ యొక్క మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా 2014 నుండి 2019 వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై గులాబీ పార్టీ ఆధిపత్యం చెలాయించింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. జిల్లాలో బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడింది. మూలిగే నక్క మీద తాటి పండు పడినట్లు చందంగా ఇప్పుడు పసుపు బోర్డు రాకతో బీఆర్ఎస్ డిఫెన్స్లో పడినట్లయిందని చెబుతున్నారు. పసుపు బోర్డు ఘనత తమదేనని గులాబీ నేతలు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నా బీజేపీకే అడ్వాంటేజ్ ఉండొచ్చన్న వాదన వినిపిస్తుంది.
ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయం బీజేపీకి అనుకూలంగా మారింది. పసుపు బోర్డు రాకతో ఇది మరింత దృఢమైందని గుసగుసలు వినపడుతున్నాయి. బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా ఇప్పుడు కమలం పార్టీ వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉండొచ్చట. అసలే బీఆర్ఎస్ బలహీనపడింది. ఈ తరుణంలో పసుపు బోర్డు రాకతో కారు మరింత బలహీనంగా కనబడుతుంది. ఇక ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇక బీఆర్ఎస్ పుంజుకోకపోవచ్చని చర్చ జరుగుతుంది. అంతేకాదు బోర్డు నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా నిజామాబాద్ జిల్లా నుంచే షిఫ్ట్ అయ్యే పనిలో ఉన్నారని చెప్తున్నారు. బహుశా ఆమె సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్ జిల్లా వైపు ఆమె దృష్టి సారించే అవకాశం ఉందని టాక్. మరి ఆమె నిజామాబాద్ జిల్లా పాలిటిక్స్లోనే కొనసాగుతారా? పసుపు బోర్డు నేపథ్యంలో గులాబీ పార్టీ ప్రణాళిక ఏంటి? ఎవరి బలం పెరగబోతుంది? ఎవరు శక్తిహీనులు కాబోతున్నారన్నది వేచి చూడాలి.